ఉన్నట్లు వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. కనుక సంగతి ఏంటంటే యేసు ప్రభువును స్వీకరించిన వాళ్ళు, చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో యేసు మాకొద్దు అని నిరాకరించిన వాళ్ళు ఉన్నారు. యేసు మాకొద్దు అంటే విపత్తు, యేసును చేర్చుకుంటే విమోచన. విపత్తు కావాలా, విమోచన కావాలా? విడుదల కావాలా, విపత్తు కావాలా? విపత్తు ఇప్పటిదాకా జరిగే విపత్తులు ఇప్పుడు చూసేవి కాదు. ఇప్పుడు ప్రపంచం అంతటా చూస్తున్నాం. ఒక దగ్గర యుద్ధాలు, ఒక దగ్గర ల్యాండ్ స్లైడ్స్, ఒక దగ్గర అర్త్క్వేక్స్, ఒక దగ్గర కరువు, ఒక దగ్గర విపరీతమైన వర్షాలు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనకు కాదులే అని అనుకోవద్దు. అన్నీ కలిసి దాడి చేస్తే మనుషుడు ఎక్కడ నిలబడతాడు? ప్రకృతి వైపర్యాలనే మనుషుడు తట్టుకోలేడే, ప్రకృతిని శాసిస్తాడంటాడే. ప్రకృతి వైపర్యాలు మనిషి తట్టుకోలే